హలో దోస్తులు, ఎట్లున్నారు? నాకు తెలుసు దోస్తులు, మీరు మంచిగానే ఉంటారు. ఇక మన వీడియో షూరు చేద్దాం పారి. దోస్తులు యాది మరవకూరి, కొత్త ఇష్టాలందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి సరేనా దోస్తులు? మన ఛానల్లో వీడియోలు అన్నీ మీకు వస్తాయి. ఇక వారి మన కథ ఏంటో చూపిస్తా. గింత అధ్వానమా, గింత అధ్వానం ఉంటుంది ఎవతన్న కోడలు అన్నది. గింత పొద్దెక్కింది, పొద్దెక్కి రాక పొద్దులే వంటాంది, లేవని అన్నలు ఎత్తలేదు. మరి పని ఎవరు ఎత్తారు, ఆకలి ఎవరు నూకుతారు, అలకి ఎవరు ఎత్తారని లేదు దానికైతే. షీ లండుతనం పాడగాను. రాత్రి ఏమో చెప్పిన వండరు, ఇప్పుడేమో చెప్పని లేవరు. అని అదే వేసుకున్నాను అనుకుంటారు కావచ్చు. ఆనికన్నా లేదు అయ్యో పాపం మామ లేచి పని ఇస్తానని. దొంగ మొక్కపోడు పిల్ల రాగానే కథ అయిపోయింది. ఇక దాని ఎమ్మడే దాని మాట ఏంటండు. షిషి మంచిగా ఎద్దులోలే తింటారు, ముద్దులోలే వంటారు. ఇద్దరు మంచిగా బెడ్లలో మంచిగా ఈతలు కొడతారు. షీ ఊరంతా లేచి పని చేసుకొని మళ్ళీ పనులలో కోతారు. వీళ్ళకి ఇంకా తెల్లారైతుందో అయితలేదో మరిగా. రాని రాని లేవవాని తెల్లారైతాంది. మా అమ్మ మళ్ళీ తిడుతుంది, పని చేసుకోపోలేసి చెప్పనా. ఉన్నది ఎందుకు అనుకుంటాను, నన్ను తిట్టడానికని. మళ్ళీ తిడుతుంది అని స్పెషల్గా చెప్తాను ఏంది? ఆమె చేసినా తిడుతుంది, చేయకున్నా తిడుతుంది నన్ను. నువ్వే అట్లా అనుకుంటావు రాని. మా అమ్మకు నువ్వు అంటే చాలా ఇష్టం. నిన్ను ఎంత మంచిగా చూసుకుంటే ఒక మాట కూడా అని అది తెలుసా. అవునవును, మిమ్మల్ని అననియదు కానీ అవన్నీ అనొచ్చు కదా. ఇక నువ్వే అట్లా అర్థం చేసుకున్నాక నేను ఏం చెప్పినా నీకు క్షోణ పట్టదు. కానీ పొద్దు నేను తలకే ఖరాబ్ చేయకూరి, పోయి పని చేస్తా కానీ. అంత పొద్దుగా లేచామని ఎవరేమన్నారట మరి? అంత ప్రేమ గారిపోతే ఇంకా ఎత్తలేదు అని అనుకోదు. అయ్యో నా బిడ్డ సొంటిది కదా, పండుకొని నా బిడ్డోటి ఈ మూట అనుకోవాలి. ప్రేమ గారిపోతుంది. మా అమ్మకు నువ్వంటే లవ్వు, నువ్వంటే కొవ్వు అని అన్నీ చెప్తాను. నాకు మీ అమ్మ గురించి నాకేది నువ్వు చెప్పే నాకు తెలియదా? రాజుగా, ఓ రాజుగా, తెల్లారైందా కాలేదా? ఇంకా ఏమో పనుంది, పొద్దుగానే లేపమన్నావు కాదురా, లేవవాయిగా. ఇట్ట రాయో లేవంటేటోనికి రాజు అని పేరట, రాజు. ఇంటానవా మీ అమ్మ మాటలు? డబుల్ మీనింగ్ మాటలన్నీ మీ అమ్మ దగ్గర నేను వేసుకోవచ్చు తెలుసా. ఎవరికన్నా కోసేయమను, ₹1,00,000 నెలకి ఈజీగా వస్తాయి మీ అమ్మకు. నీకు చెవులిన వాడు ఏం వాళ్ళేదా? రాజు అన్నదా, రాణి అన్నదా? మా అమ్మ నన్ను అన్నది, నిన్ను కాదు. ఆమె ఏ మీనింగ్తో ఎవరిని అన్నదో నాకు మాయరికే గంతి. నువ్వు నాకు స్పెషల్గా వివరించి అర్థాలు పరమార్థాలు చెప్పకు. అది కాలే రాని, చెప్పేది నువ్వు ఎందుకు వేస్తలే నువ్వు? నువ్వేంటి చెప్పేది, నేనేంటి తినేది? కనబడతలేదా? ఊరంతా తినబడేటట్టు ఊరుకుంటా ఆడికెళ్ళి. ఇంకా నేనట ఆమెకట లవ్వట కొవ్వట. ఈయన చెప్తాడట, నేను వినాలట. ఇంకా నయం మా అమ్మ గుండెకాయ నువ్వే అని అనలేదు. రాజుగా తెల్లారలేదారా అని పొద్దుగాలనే ఊరుతుంది ఊరంతా కోడోలి. లేచింది లేత్తవాయి రాయంత పని చేసుకుంటేంది, అది సాత కాదు. అలా నేనే రావాలి, నేనే చేయాలి, అదైతే ఒప్పుకోదు. అది ఏస్తుంది కదా అని. అబ్బో ఏ ఊరు కాలిపోతుంది అయ్యల్లా, ఇల్లు కూడా ఊడ్చింది రో. రాని లేచిన వానే ఏందే ముఖం అంతెట్టనో అయింది. నిద్ర పోలేదేంది సరిగ్గా? కావాలని అంటుంది ఇది. లేదత్తమ్మ, కొంచెం బాగా తలనొప్పి లేచింది, అందుకే లేవలేదు. అందుకే మొహం అంత ఎట్లనో ఉన్నట్టుంది. నీకు ఏదో ఒక నొప్పి అత్తనే ఉంటుంది రా, అంతెప్పుడే అవ్వ. నువ్వు నొప్పి లేదంటే ఆశ్చర్యపడాలి, కానీ నొప్పి ఉందన్నాక ఆశ్చర్యపడే ఉంది అందులో. అవునారా రాని, అయ్యో తలకు మంచిగా నూనె పెట్టుకో, లేకపోతే అట్లనే తలనొప్పి లేస్తుంది సరేనా. నేను పని చేసిన నువ్వు పోయి టిఫిన్ చేయిపో సరేనా. ఒక్కరోజు అయితే ఏమైంది, అరిగినవా కరిగినవా? రోజు నేనే కదా చేసేది. అబ్బా సారీ అత్తమ్మ, ఏమనుకోకండి. నాకు నిజంగా తలనొప్పి లేచి లేవలేకపోయినా. రేపటి నుండి నేనే లేచి అంత పని చేస్తా అత్తమ్మ సరేనా. రాని ఎందుకు అట్లా అంటవే? నువ్వు ఒకటి నా బిడ్డోటానే నాకు. నా బిడ్డ అయితే తూకుండకపోయినా, నేనే వేసుకోకపోయినా అని. ఈ బెల్లం మాటలు నేను అమ్మ కూడా నన్ను అంటాండే. నీ మనసులో మాటలు నాకెరకనాయే. థ్యాంక్స్ అత్తమ్మ, నిజంగా మీరు ఎంత మంచోళ్ళు అత్తమ్మ, ఎంత మంచి అర్థం చేసుకుంటారు నన్ను. సరే చాలు గంతి, పోయి టిఫిన్ చేయిపో. సరే అత్తమ్మ చేసుకత్తా. ఆయనతో ఒక ఆకలి ఉడిచేసరికి మోసొచ్చినట్టుంది. టిఫిన్ కాడికి కూడా పోలేదట. ఇంకా నన్ను అయితే ఇంతసేపు ఏం చేస్తానో, ఏ పని చేసినా గంటలు పూంటలా అని. ఏదో కూర అనుకొని బుక్కడి నిండా 3 పూటలు అయితే లేదు. పూటకొక్క కూర, పూటకొక్క తీరు కావాలి. మళ్ళీ ఇప్పుడు ఏం టిఫిన్ చేయాలనో ఏమో. రాని అత్తమ్మ, అది పెసర్లు నానబోసిండ్రా రాత్రే. నువ్వు వండుకున్నావు కదా, నేను చెప్పుడు మర్చిపోయినా. రాత్రే నానబోసిన. ఇప్పుడు ఇక మిక్సీ మంచిగా మెత్తగా పట్టి పెసరట్లు పోయి సరేనా, కమ్మగా ఉంటాయి. బక్షి దీని తిండిపోతున్న వాడెత్తు. నేను ఏదో గింత అంత ఉప్మా పోసి దాని ముఖాన్ని కొడదాం అనుకుంటే పెసర్లు నా పోసిందట, నాకు తెలియకుండా. అన్ని కాకమ్మ కోరికలు కోరుతుంది. అది కావాలి, ఇది కావాలి, అది తినాలి, ఇది తినాలి. శశి తిండిపోతు చూడు ఎట్లయిందో, డ్రంబోలు ఉబ్బింది. అవునా అత్తమ్మ, మంచి పని చేసిరు. ఇప్పుడు ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తాను. పెసర్లు నానబోసి మంచి పని చేసిరు. సరే అత్తమ్మ చేసుకత్తా నేను. సరేనే రాని, నేను కూడా ఇక స్నానం చేసి అత్త. సరే అత్తమ్మ చేసి రాప చెప్పను. మళ్ళీ నాకు పని పెట్టింది అనుకునేది. మంచి పని ఇది. రానోళ్ళ వంటదట, నిన్న ఇల్లంతా తుడుచుకురావాలట. అయినా అదేమన్నా
పెద్ద పనాతి రోట్లో రుబ్బుతుందా? మిక్సీ అనే పట్టేది, అది ఒకసారి గిర్రం అనిపిస్తే అయిపోయి అదే మెత్తగా పేస్టోలో రుబ్బి పెడుతుంది. పేనం మీద అట్టు పోసుడేనే, అదే పెద్ద పన దీనికి. ఏ కిలో నాన్న పోసిందో ఏమో, అయినా ఎన్ని కిలోలు పోసినా దీనికి 2 పూటల కంటే ఎక్కువ అవుతాయా? అది తిందంటే ఆ బొత్తకే సరిపోవట్టే. ఆ బొత్త డోర్లో పడుతుందా? ఎంత ఇది చూడు, ముందు పొట్ట నడవబట్టే వెనక్కి ఇది నడవబట్టే. గులుక్కుంట పోతుంది. గులుక్కొని ఏమన్నా వేసుకొని, అబ్బా నేనైతే పెసరట్లు తింటురా, పోయి స్నానం చేసుకొని అత్తగా. ఇగో అత్తమ్మ తినండి, పెసరట్లు వేసుకొచ్చిన. ఏది ఇటు ఇయ్యే, కడుపులా పేగులు ఉరుతానే, ఎలుకలు అటు ఇటు ఉరుకుతానే ఉరుకుతానే. అందులో ఎలుకలు ఇంకరమనే, ఏనుగులు ఒంటెలు అన్నీ పడతాయి. పెద్ద జూయే నడిపించచ్చు కాదే నీ బొత్తల. ఇగో తినత్తమ్మ తిను, పాపం ఇలా లేచి అంత పని చేసిన ఆకలి అవుతుంది ఎవరికైనా కానీ. తిను ఇగో తిను. అబ్బా రాణి, సూత్తా అంటేనే కడుపు నిండుతుంది కానీ, అబ్బా మస్తు వేసినవి, వాసన అయితే కమ్మగా వస్తుందే. నువ్వు కూడా వేసుకోపోయాను, తినిపో, నేను కూడా తింటిగా. ఏదైతే మొదలు కానీ రత్తమ్మ, నేను తింటా కానీ ఆయనతో మళ్ళీ అందులో ఉంటాయో ఉండయో చూసుకొని తినాలి నేను. అన్నీ నేనే తింటా అనే, ఏదో బుద్ధి పుట్టింది పెసరట్ల మీద, పెసర్లు కూడా ఉన్నాయి కదా ఖరాబ్ అవుతాయి అని నానబొత్తి అన్నీ తింటా అనే. ఎన్ని ఎత్తానే ఓ 2 తిని సప్పుడే కూకుంటా నేను. నువ్వు చూడంగా ఏమన్నా చిరు తిండి కోరుకొని తిన్నానా ఒక అన్నం తప్ప? నన్ను ఎందుకే గట్లా అంటావు రాని, మొత్తం నేనే తిన్నట్టు చూసుకొని తినాలి అని మాట్లాడుతున్నావేంది? అయ్యో గట్లా కాదత్తమ్మ, నువ్వు తింటున్నావు అని అంటలేను నేను. నువ్వైతే తిను, చట్నీ గింత అంతనే వేసినా చూసుకొని తింటా అంటున్నా. చట్నీ గింత ఎందుకు వేసినావు మరి, మంచిగా సరిపోయేటట్టు చేస్తేమో. ఇంత చట్నీ వేయడానికే అష్టకొచ్చింది కావచ్చు అమ్మగారికి, ఇంకేం చేస్తుంది ఎక్కువ తక్కువ. అది ఎండితే ఎండ నీ పట్టు, నేనైతే తింటా మంచిగా. 2 తింటుందట, నాకు చెప్తాంది దీని గురించి. ఇప్పుడు చూడు ఎన్నొడతాయో. మొత్తం తినది సొర్రనే సొర్రది, మొత్తం కడిపే లేదన్నట్టు మాట్లాడుతుంది ఇదైతే. అబ్బా రాణి, ఏమన్నా చేసినవా అని, అబ్బా పెసరట్టు మంచి గాల్చినవి, చట్నీ కూడా కమ్మగా చేసినవి. ఇంత అంత టమాటా తొక్కు కూడా నూరితేమావే రాని, అది ఇది కలుపుకొని ఉంటే ఇంకా కమ్మగా ఉండు. అమృతం కూడా ఉండు కాదే. ఇంత అంత 2 టమాటాలు నూరి ఏతేమావే. ఎందుకుండదు, మా ఉంటుంది. తినేదానివేనే, చేసేదానివి అయితే తెలిసేది నీకు. ఈ టమాటా తొక్కు ఎత్తేంది, 2 కదనే, 2 టమాటాలు నూరితేంది అంటుంది. ఇది ఎత్తేంది మరి 2 కదా, అదైతే సత కాదు. అక్కడ కూర్చొని ఇది తినాలి అది తినాలి, ఇది చేయాలి అది చేయాలి అని చెప్తుంది. రాని ఇంకున్నాయా, నీ మందమే ఉన్నాయానే? ఉన్నాయి అత్తమ్మ, మా ఉన్నాయి. ఒక 2 వేసుకురారా అదే మరి. నీ గురించి తెలిసే అందుకే ఎక్కువ తక్కువ వేసిన, మళ్ళీ అన్నీ నీకే పెడితే నేనెండు అవుతుంది. ఇటు అత్తమ్మ వేసుకత్తా. ఇగో పట్టు, జల్లు వేసుకురాపు, నువ్వు కూడా తిను వేడున్నప్పుడు. అబ్బా కమ్మగా ఉన్నాయిరా బాబు, మంచిగా కడుపు నిండా తింటా. ఏమన్నా నువ్వుగా వేస్తుందా? చేదాయి చేసిందే ఒకసారి నెలకో 2 నెలలకు, ఆయన అప్పుడు కూడా తినదేంది ఏమన్నా అనుకోని, మంచిగా కడుపు నిండా తింటా నేనైతే. ఈయన తివ్వైనా చేస్తున్నా పట్టు, నేను అవి పెసర్లు నానవోసేపాటిగా వేసింది. లేదంటే తినత్తమ్మా తాగత్తమ్మా అని చేసి పెడుతుందా నాకు? ఇవి నానవోసి అవి నానవోసి తీరొక్కటి వేస్తుందా నా కోసం అది? ఇక అత్తమ్మ వేసుకొచ్చిన తీరుండి. ఒకటే ఉందానే, ఒకటే వేసుకొచ్చిన. అయ్యో ఒకటే వేసినా, ఇదైతే తిన్నాక వేసుకొస్తా కానీ. అయినా నా పిచ్చి రాకపోతే ఒకటి చాలుతుందని ఒకటి వేసుకొచ్చిన. గిరినికేనా ఒకటి చాలేది, ఇది గిన్నెనే, ఎన్ని పంపించినా గిర్ని నడుతూనే ఉంటుంది. అయ్యే ఒకటేమంటుంది ఆ పొట్టకు. పోయేరాని ఇంకోటి వేసుకురాపు. ఏంది తిరుగుడు ఊకే, సపరేట్గా గిన్నెలే తీసుకొచ్చి దీని ముంగట పెడితే. అప్పు ఉన్నాయని అన్ని తింటుందా, ఇంత మళ్ళీ వేసుకోమంటాయి నన్ను అద్దు. ఇగో అత్తమ్మ తిను. అబ్బా అన్నందుకు మళ్ళీ 2 వేసుకొచ్చింది, వెళ్ళిపోతే అదే తింటామనుకుంటుంది షాటుకు. నువ్వు తినవానే? నాతో నీకేం పట్టి, నువ్వైతే కుమ్మలేవు మంచిగా. తింటా అత్తమ్మ తింటా, చాయ్ తాగినా కదా, ఇప్పుడే జరేమో ఆకలి అవుతుంది, జర అయినాక తింటా. పెట్టు, నువ్వైతే పొతం పెట్టలేవు, నన్ను ఎందుకు అడుగుతాను మాటి మాటికి. ఇది కూడా తింటే ఏందో మరి, దీని దిష్టి నాకు ఆకేటట్టు చుట్టాంది మిట్ట నాదిక్కే. తర్వాత దిష్టి తీపించుకుంటా అంతే వాళ్ళింటికి పోయి. నేనైతే మంచిగా తింటా. రాని ఉన్నాయానే, ఒకటి వేసుకురాపో. ఇక ఇది ఇంకేమది కానీ ఒకటి వేసుకురాపో. ఏంది 6 తిన్నది మళ్ళీ ఇంకోటి వేసుకురా అనబట్టి, ఇవన్నీ ఏడ దొరుకుతానే అసలు నాకు అర్థమవుతలేదు. ఆ బొత్తలకి ఇలా కాళ్ళకి కూడా పోతానే ఏం తప్పేసరెట్లు, ఇవన్నీ ఏడ నింపుతాంది ఇది. ఊరి నాయన పెద్ద బాయే ఉన్నది దాని బొత్తలా. ఇక అత్తమ్మ తిను, ఒకటే వేసుకొచ్చినావు కదా, మళ్ళీ ఎక్కువ వేకు, తినబుద్ధి కాదు, బాగా అవుతుంది మళ్ళీ. ఇంకేం తినబుద్ధి కాదు, ఇంకెన్ని తింటావు? 5 కన్నా ఎక్కువ తింటా రేవతన్నా, 7, 8 తింటాను. శే ఇక బాంబ్ బ్లాస్ట్లు ఇక్కడనే అవుతాయో లేకపోతే ఐరాన్లోనే అవుతాయో, ఎంతుందో ఇవ్వాల నాకు ఇక ఈమె బాంబ్ బ్లాస్ట్లతో. అవ్వా కడుపు నిండిందే రాని, బుక్కి నీళ్ళు లేవేగా, నీళ్ళు మర్చిపోతారా అని. అమ్మా గిన్ని పెసరెట్లు తిన్నాక
నీళ్ళు కూడా పడతాయా దీనికి? ఏంది ఇది అసలు? ఇదైతే వింటే ఎవరన్నా గిన్నెగానే తింటారా? అసలు ఇది ఎట్లుంటుందో ఏమో, గిన్నెగానే తినుకుంటా. ఆ బొత్త పడుతుందా? ఆ మొత్తం ఆ డైనింగ్ టేబుల్ కింద జుర్ర కొట్టింది దాన్ని. మిసలత్తాందా దానికి ఆ బొత్తకు? ఆ బత్తం ఇక మళ్ళీ ఏం తిరగాలి? పోయి ఆడ చేతులు కడుక్కొని అన్ని నీళ్ళు తాగి ఈ సింక్లో చేతులు కడుక్కోపో, సరేనా? దీని బద్ధకం బజార్లో పోను. ఇంత బద్ధకం అట, ఇంకా నీళ్ళు అన్నది ఏదట తాగుతా అంటే. దీనికట తాగడానికి నీళ్ళు లేవాలట, చేయి కడుక్కోవడానికి నీళ్ళు లేవాలట. గంత సుకుమారం అవుతుంది దీనికి. గాయంతో ఒక్కడు నడిచింది నీళ్ళు తెచ్చుకోరాదా? ఈ పనులన్నీ చేయించుకుంటూ బరాబరే. మళ్ళీ మందికో నాకు ఎవరైనా వేసేటోళ్ళు ఉన్నారా, తెచ్చేటోళ్ళు ఉన్నారా, పెట్టేటోళ్ళు ఉన్నారా, కూసోబెట్టి జాదేటోళ్ళు ఉన్నారా అని మాట్లాడు బరాబరే. ఏమైందో ఇప్పుడు దీనికి కూసోబెట్టి జాగకపోతే? కూసోని తినబట్టే, కూసోని నీళ్ళు అడగబట్టే, చేయి అడగబట్టే. ఇంకేంది? ఇంకేమన్నా ముద్దులు మొత్తాందా, మోటులు మొత్తాందా? పోతతిగే ఇక పెసరెట్లు కూకే తెచ్చినావు కదా, నేను పోతతి. ఊరవతల నుండి నడుచుకుంటూ తెచ్చినట్టు ఫీల్ అవుతుంది. గిడికేనే గిన్నెని నిల్లడానికి గింత తీరుతాను దీనికైతే. అబ్బా కడుపైతే నిండింది రావా. ఇక జెరిసేపు పోయి ఒరుగుతా. దిగనన్న అత్తందా, నడవనన్న అత్తందా, కాళ్ళల్లో కాళ్ళు వేసుకుంటూ పోతుంది. షీ దీంతో నాకేంటి, నేను కూడా తింటా ఆకలి అవుతుంది నాకు కూడా. ఏం చెప్తాను మా అమ్మ? తిన్నాక ఫోన్ మాట్లాడాలి. అరే గిన్నిసార్లు చెప్పంగా కూడా తింటా అంటావు, తినవేందే? తినిపో, ఆయనకి బుక్కడు అయిపో. ఏం చేసే బంటిగా? తింటత్తమ్మ, పోతాను, తింటానే పోతాను. పండుపో, మన పనే అదే, తినుడు పండుడు. ఇంకేం అరుగుతుంది? అంత బొత్తలు ఉండి ఉబ్బి అంత అయితే అన్ను డ్రమ్ బోలే. ఇంత సైజు డ్రమ్ అయితే ఎడలేదు రావా. అబ్బా అటు ఇటు అనగానే సీరియల్ టైం దగ్గర పడేది. ఈ సీరియల్ చూసుకుంటే గిడ ఉడుగుతుంది జరసేపు. అయ్యో సీరియల్ చెప్పనివ్వండి, నేను చూస్తేనే లేను టైం అయితే. చూడరా నీ వెనకనే ఉందిరా సావిత్రి, చూడరా. సీరియల్ చూసి తలకే పోతాను కానీ వీళ్ళిద్దరైతే చూస్తలేరురా నాయన. కలుసుకోర్రా చెప్పన్నా, చూసుకోర్రా, నీ వెనకనే ఉందిరా. రే రాదుగా చూడరా, సావిత్రి నీ వెనకనే ఉందిరా. మళ్ళా చూడలేడు ఏడు, ఇప్పటికి ఇంత ఏడైతే స్టార్ట్ పెట్టింది. ఇంకేం పని? తినుడు, తిన్నది అరిగేదా కొర్రుడు, ఇదే పని. ఏంది ఇక బాంబులు స్టార్ట్ అయినాయి పెసరెట్లు తిన్నందుకో ఏమో. పాడుగానే ఇక స్టార్ట్ అయినాయిరా ఈ బాంబ్ బ్లాస్ట్లు. మంచిగా తిన్నది ఇక కథ స్టార్ట్ చేస్తాంది. పోయి దీని కాడనే ఉండాలి నేను. అమ్మ ఎవరు చూడలే కదా, చేయండి ఎవరు లేరు. పోతమ్మా ఇది ఎప్పుడు వచ్చే? ఆయన తిన్నది ఏంది? ఏమైంది రాని? వేసేది అని వేసుకుంటే ఏం తెలియనట్టు ఏమైంది రాని అంటుంది. ఏందత్త మీదంతా వాసన కంపు? ఏం చెప్తాను అంత? అది ఏం లేదు రాని, పెసరట్లు తిన్నా కదా, ఇక పెసర్లకు ఎట్లుంటాయి చెప్పు, అందుకే అట్లా అవుతుంది. వెనక ముందు ఎవరున్నారో చూడవత్తమ్మ, మొక్కల మీదనే వేసుడా. పాడుగాను అయితే చూసిందా నేను? ఇటు వచ్చి కూర్చొని సీరియల్ చూద్దాందా. తిన్నావా బుక్కడు? అయ్యో ఆ సీరియల్ అయిపోయింది, ఈ సీరియల్ పడ్డదా? ఎప్పుడే అయిపోయింది, ఇంకుంటుందా నేను నీకోసం. నేనే లేట్ చూసిన, నేను టైం చూడలే, సీరియల్ అయిపోయినాయి. సీరియల్ పాడగానే ఇది మళ్ళీ ఎత్తాంది. దీని సౌండ్ లేనిరా సీరియల్ చూసుడా. సౌండ్ ఎక్కువ పెట్టుకోయరా అని ఏం కత్తి? ఎందుకు నీ సౌండ్ ఆ సౌండ్లో కలుపుదామని అని. అద్దతి అత్తమ్మ, చెవులు పలిగిపోతా ఉండంతి. సరే. ఇప్పుడే కదా నేను వదిలిను, కొంచెం అన్న గ్యాప్ ఇవ్వవా అని. గంతగాన తినకుంటే ఏంది మరి, గింతగానే వేసేదాన్ని అయితే. కిట్లచ్చి పాడైతాను ఏంది? ఈ సౌండ్లు ఈ బాంబులు ఏంటి అంతా? నేను పోతాను అత్తమ్మ, కాసేపు పండుకుంటా రూమ్లో. అయ్యో చెప్పన్నా పోతానేవేందే, సీరియల్ చూడవా? ఈ వాసనలకు ఈ సౌండ్లకు ఆ సీరియల్ చూసినట్టే చేసినట్టే నేను. కాసేపు పండుకుంటా అత్తమ్మ, నిద్ర వస్తాను. నువ్వైతే చూడు ఒక్కదానివి. అమ్మ పోతే పోనీతి, ఆపుకుంటా పోతే కడుపంతా నొత్తాను. ఇప్పుడు ప్రశాంతంగా నేను ఒక్కదాన్ని ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని వేసినా ఎవరు ఉండరు, ఎవరు చూడరు. ఇంత గ్యాప్ అనేది తెలియదు, గంతగానే తినకుండా ఏంది మరి బొత్తవాలుగా. అబ్బా ఇంత ప్రశాంతంగా ఉంది గాలి, ఆడనే ఉంటే ఆ గాలి పీల్చలేక చచ్చిపోదును కావచ్చు నేను. ఊరినాయను ఆడికెళ్ళి దాకా సప్పుడు వినబడుతుంది. పాడుగానే ఎవరైనా ఉంటే జతమానం పోతుంది. పాడుగాను ఈ వాసన ఊరంతా వాకేటట్టుంది. ఇది ఏ బట్టి ఆ రూమ్లోకి వెళ్ళాక రూమ్ స్ప్రే అంతా కొట్టాలి, ఇల్లంతా కంపు వాసన చేస్తాను. తిన్నాక జరిసేపు మందిలో పోయి మాట్లాడితేంది అనుకున్నా. మందిలోకి ఇట్లా చేసినాక అల్లుకుంటారా? దీని ముఖం అన్న చూడరు, అందుకే పోదు ఇది. నేను ఎందుకో అనుకున్న పిచ్చిదాన్ని.
ఇంకోసారి ఈ పెసరట్లు చేయమన్నా చేయొద్దు, మూర్ల పిండి పడేసిన మంచిదే కానీ. ఇక గిరి దోస్తులు ఎలాంటి వీడియో. సరే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి. సరేనా దోస్తులు? ఇక ఉంటాం మళ్ళా. దోస్తులు జర సబ్స్క్రైబ్ చేసుకోరాదురి దోస్తులు. గంట కూడా జర గట్టిగానే కొట్టురి. ఆడే సౌండ్ ఈడు దాకా వినబడాలి. సరేనా దోస్తులు? బాయ్ దోస్తులు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.